నమస్కారం. నేను పూజ మాట్లాడతాను. నేను ఇప్పుడు వాసవి అంబాళ్ చరిత్ర కథ చెప్పబోతాను. కైలాయమలైలో నందిదేవుడు శివన్ ముందరగా నర్తనమాడినారు. అంతా వాళ్ళు పార్వతీదేవిని దండం పెట్టేదానికి మర్చిపోయిస్తున్నారు. అందువల్ల పార్వతీదేవి నందిదేవుడి దగ్గర మీరు మానిడంగా మారుతురు అట్టని సభిస్తారు. అది వచ్చి నందిదేవుడికి కోపంగా మారేసింది. అందువల్ల నందిదేవుడు పార్వతి దగ్గర మీరు భూలోకంలో పుట్టి కడేసి వరే కన్నిగానే ఉండి అగ్ని ప్రవేశం చేశారు అట్టని నందిదేవుడు పార్వతి దగ్గర సభిస్తారు. పెనుగొంటాలు కుసుమశ్రేష్ఠి కుసుమాంబ వీళ్ళకి బిడ్డలు పుట్టింది. ఆ బిడ్డల పేరు వచ్చి వాసవి విరూపాక్షన్. వాసవి వచ్చి అంతగాను అరివుగాను ఉన్నారు. వాసవి అంతగా ఉంటారా అట్టని చెప్పేసి విష్ణువర్ధన్ అట్ట మన్నన్ వచ్చి వాసవిదేవి దగ్గర నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంటాను అట్టని చెప్పినారు. అంట వాసవిదేవి ఇదికి ఒప్పుకోలేదు. అందువల్ల విష్ణువర్ధన్ మన్నన్ వచ్చి మనం వాసవిదేవును పెనుగంటలో ఉండే వాళ్ళను చంపవాళ్ళ అట్టని చెప్పేసి వాడు పడే ఎత్తున వచ్చినాడు. 714 గోత్రంలో ఉండేవాళ్ళు ఇది పట్టి మాట్లాడినారు. అంట 612 గోత్రంలో ఉండేవాళ్ళు దీనికి సంబంధించినారు. అంట 102 గోత్రంలో ఉండే వైశ్యర్గల్ వాళ్ళ పెళ్లికి సంబంధించాల. అందువల్ల 612 గోత్రంలో ఉండేవాళ్ళు పెన్నగుంటలో నుంచి వేరే ఊరికి పోయేస్తున్నారు. అంట 102 గోత్రంలో ఉండే వైశ్యర్గల్ వాసవి అంబాల్కి తునై చేసినారు. అందువల్ల వాసవిదేవి వచ్చి మనం వల్లదా ఈ ప్రచన వస్తుంది. అందువల్ల మనం అగ్ని ప్రవేశం చేసుకోవాలా అట్టని వాసవిదేవి తలుచున్నారు. అందువల్ల వాసవిదేవిను 102 గోత్రంలో ఉండే వైశ్యర్గలు అగ్ని ప్రవేశం చేసేసినారు. అవనగా విష్ణువర్ధన్ వచ్చి వాళ్ళ తల వచ్చి సుక్కునూర పోయేసింది. మనం మధ్యను వాసవిదేవిని దండం పెట్టవాళ్ళ అట్టని తలసి విష్ణువర్ధనోட మగన్ వచ్చి వాసవిదేవికి గుడి కట్టినాడు. మనం అందరూ వాసవిదేవిని దండం పెట్ట సకల సెల్వంగల్ పెరుగుతును. ధన్యవాదాలు.